అండి అందరికీ. జీవితంలో చిక్కులున్నా, జుట్టులో చిక్కులున్నా గొప్ప చిరాగ్గా ఉంటుంది కదా. సో నా జుట్టులో ఉన్న చిక్కులన్నిటికీ పర్మనెంట్గా సొల్యూషన్ ఈ వీడియోలో మీతో చూపిస్తున్నాను. రీసెంట్గా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆ ట్రీట్మెంట్ పేరేంటి, ఎంత ఖర్చు అవుతుంది, అది కెమికల్తో కూడిందా, ఎలా చేయించుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్తో పాటు నా స్కిన్ కేర్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా కబుర్లు చెప్పేసుకుందాం, వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ బ్యూటీ టిప్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నేను ముఫ్తీ స్టూడియోకి వెళ్ళానండి. విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఐబాకు పైన ఉంటుందన్నమాట. డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇదేమీ స్పాన్సర్డ్ వీడియో కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో దట్ ప్రైస్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు కొంచెం జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తానని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది, లోపలంతా చాలా హైజీనిక్గా ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా విజయనగరంలో ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నేను విజిట్ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కంప్లీట్గా ట్రైన్డ్ అనమాట. ఇది యూనిసెక్స్ కాబట్టి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు వెళ్ళొచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే నేను నానోప్లాస్టీ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఇది హెయిర్ స్ట్రైటింగ్ ట్రీట్మెంట్లో ఒక టైప్ అనమాట. కెరిటన్, బొటాక్స్, నానోప్లాస్టీ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ నేను దీన్ని చూస్ చేసుకోవడానికి ఏంటంటే ఇందులో మనకి ఫార్మల్ డీహైడ్రేట్ అనే కెమికల్ ఫ్రీ అనమాట. ఇది చాలా వరకు సేఫ్ అని చెప్పి చాలామందిని అడిగి, ఇందులో నా ఫ్రెండ్ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి తన్ని కూడా అడిగి బెస్ట్ సజెషన్స్ తీసుకొని ఈ హెయిర్ కేర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు స్పెసిఫిక్గా లాంగ్ హెయిర్ అవడం వల్ల చాలా చిక్కులు. సో ఆ చిక్కుల నుంచి ఎప్పటి నుంచో విముక్తి కలగాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. సో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ హెయిర్ వాష్ చేసేసి తర్వాత ఈ నానోప్లాస్టిక్ సంబంధించి యూజ్ చేసిన షాంపూస్, క్రీమ్స్ అన్నీ అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ అట్లానే వదిలేశారు. సో ఆ 20 మినిట్స్ టు 1 అవర్ గ్యాప్లో నేను స్కిన్ కేర్ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను. జస్ట్ ఎలాగో మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి ఈ సమ్మర్లో డీటాన్ కంపల్సరీగా మంత్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి ఉండే ప్లేస్ని బట్టి మీరు తీసుకునే స్కిన్ కేర్ రొటీన్ బట్టి డీటాన్ అయితే చాలా మంచిదని చెప్పి డీటాన్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో జనరల్గా నేను యూజ్ చేస్తే కొన్ని మేకప్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకున్నాను, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ఐటమ్స్ అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఆ పాయింట్స్ కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే హీలియో కేర్ వాళ్ళ సన్ స్క్రీన్ యూజ్ చేస్తానండి. రైస్ బ్రాండ్కి క్లే వారిది రైస్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుందండి, అసలు జిడ్డుగా ఉండదు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, రోజంతా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో నా స్కిన్కి ఇంత బాగా ఉండడానికి కారణం నేను ఈ మాయిశ్చరైజర్ అయినా చెప్తాను. లిప్స్టిక్ వచ్చి లాక్మీ లిప్స్టిక్, నేను ఒకటి నచ్చితే అదే యూజ్, ఇది ఒక్క షేడే యూజ్ చేస్తాను, పింక్ షేడ్. అండ్ మనం మేకప్ వేసుకునేటప్పుడు సిరం, ఓన్లీ మేకప్ వేసుకునేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సిరం చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రేటింగ్ రేడియంట్ సిరం అండి ఇది కిట్ అనమాట. ఇది మనకి మిల్క్ క్రీమ్, కండిషనర్ వస్తుంది, మాయిశ్చరైజర్ వస్తుంది, ప్రైమర్, 3 కలిసి ఇది వస్తుంది అనమాట. బాగా షైనింగ్ వస్తుంది. బాగా మీకు జిడ్డుగా ఉన్న స్కిన్ అయితే అస్సలు ఇది పనికిరాదండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. దీంతో పాటు మేకప్ వేసుకునేటప్పుడు నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చి, ఇదంతా మీరు అడిగారు కాబట్టి షేర్ చేస్తున్నాను, 220 షేడ్ అండి, మేబ్లిన్ వారిది. ఇది కూడా మేబ్లిన్ వారిదే, సేమ్. దీని షేడ్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను, చెక్ చేయండి. ట్రెండ్కి సంబంధించిన లింక్స్. వైలేజ్ వారిది సిరం అనమాట, ఇది పిల్లలకి, నా బేబీకి కూడా ఇది యూజ్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే హెయిర్ డ్రై అవ్వకుండా, స్నానం చేసిన ఒక 5-10 మినిట్స్ కొంచెం వెట్గా ఉందన్నమాట, ఇది అప్లై చేయడం వల్ల ట్యాంగిల్స్ అంటే చిక్కులు ఉంటాయి కదా, అవి కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ పార్ట్ యూజ్ చేస్తానండి, సన్ ప్రొటెక్షన్ రేడియంట్ అనమాట ఇది. సో వన్స్ మాయిశ్చరైజర్ అప్లై చేశాక దీన్ని అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా షైనీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మన స్కిన్ మీద కూడా చాలా బాగా పెనట్రేట్ అవుతుంది అనమాట. నా హెయిర్స్ ఇవన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి, లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు, చెక్ చేసేయండి. సో హెయిర్కి ఆ మాస్క్ పెట్టేశారు. ఆ మాస్క్ వేసిన తర్వాత మళ్ళీ హెయిర్ని వాష్ చేసి హెయిర్ని సెట్ చేయడము, ఐరనింగ్ చేయడము, మొత్తం ప్రొసీజర్ అంతా అవ్వడానికి నాకు 4 to 5 అవర్స్ పట్టింది అనమాట. చాలా ఓపిక ఉండాలి. ట్రీట్మెంట్ అనేది మినిమం 6 మంత్స్ వరకు మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అలానే ఉంటుందండి. ఈ ట్రీట్మెంట్ అయ్యాక స్పెసిఫిక్గా వీళ్ళు చెప్పిన షాంపూ అండ్ వీళ్ళు చెప్పిన కండిషనర్ మాత్రమే వాడాలి. మెయింటెనెన్స్ చేస్తేనే ఆ స్ట్రైట్నింగ్ మనకు అలా ఉంటుందన్నమాట. ఇలా వస్తుంది. న్యూ హెయిర్ ఎప్పుడైతే గ్రో అవుతుందో ఆ హెయిర్ అనేది నార్మల్గా ఉంటుంది, స్ట్రైట్నింగ్ హెయిర్ అయితే మాత్రం స్ట్రైట్గా ఉంటుందన్నమాట. నేను చేయించుకుని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ తర్వాత రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే, నేను చేయించుకోగానే మీకు రివ్యూ ఇస్తే నేను చెప్పలేను కదా. సో నేను కంప్లీట్గా
ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నా రివ్యూని మీతో షేర్ చేస్తున్నాను. స్ట్రైట్నింగ్ హెయిర్ చేయించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక, ఫైనల్గా నా కోరికను నేను ఈ ముక్తి స్టూడియో వాళ్ళ ద్వారా తీర్చుకున్నాను. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు అండ్ వాళ్ళు ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిప్స్ కూడా ఫాలో అవడం వల్ల నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అనిపించింది స్టార్టింగ్ ఒక 1 వీక్ 2 వీక్స్లో, ఇంతకన్నా ముందు. బట్ తర్వాత స్లోగా నా హెయిర్ కూడా సెట్ అయిపోయింది. స్పెసిఫిక్గా చిక్కుల సమస్య అయితే లేదు. చక్కగా హెయిర్ బౌన్సీగా స్ట్రైట్గా, ఇంతకు ముందు దానికన్నా ఎక్కువగా లాంగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంతకు ముందు కన్నా నాకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. చిక్కులు బాగా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి నాకు ఇది బెస్ట్ వే అనిపించింది. అంతే, రెగ్యులర్గా ఉండడానికి కొంచెం కొత్తగా ట్రై చేశాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అందుకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ ద ఛానల్.